ప్రభుత్వాలే రకరకాల ఉచిత పథకాలు పెట్టి ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాయి. మన ప్రభుత్వాలు దేశ విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి మన ప్రజల అకౌంట్లో వేస్తామని చెప్పాయి. మనందరం అదే నమ్మినాం. రింగ్ అవుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటూ ఏం లేదు, కానీ బ్రాంచ్లో ఏం జరుగుతుంది? సారీ సార్, స్మాల్ ప్రాబ్లం. ఏం స్మాల్ ప్రాబ్లం అయ్యా? దేశమంతా న్యూస్ వైరల్ అవుతుంటే బ్యాంకులో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరంతా? సార్ అది ఇమీడియట్ ఎంక్వైరీ వేస్తున్నాను. 2-3 రోజుల్లో ఇష్యూ సాల్వ్ అవ్వాలి. ఏంటి ఇష్యూ ఏంటో చూడండి ఒకసారి. చైర్మన్ గారు ఫోన్ చేశారు. విషయం ఆయన దాకా పోయింది. మన ఉద్యోగాలు ఊరుతాయంటున్నారు. ఏం చేద్దామంటారు సార్? మరి మీరు చేసిన పని వల్ల నాకు వచ్చిన తలకాయ నొప్పి. ఏదో ఒకటి చేయండి సార్ మీరు. సరే సరే, నేనే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇగో ఇడైతే గుడిసె పెట్టుకున్నాడు చూడు. గుడిసె పెట్టుకున్నారా? అవు సార్, జన్ధన్ ఖాతాలో 15 లక్షలు పడతాయని అందరూ అంటుంటే నిజంగానే పడతాయి కదా అనుకుని గుడిసె పీకినా సార్ బంగ్లా కడదామని. మా అకౌంట్లలో కూడా పైసలు వేపిస్తా అని మా అందరి దగ్గర మనిషి 50,000 తీసుకొని ఒకడు బయట పడ్డాడు. తలా 50,000 ఇచ్చినాం ఆ కిరిగానికి. వాడు ఇయ్యల్లా రేపు అంటే బొంకుతుండు. ఫోన్ చేస్తుంటే పొద్దు మా పని రేపు అంటుండు. ఆల్రెడీ మనం ఇందాటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఊరులో సగం జనమంతా కూడా ఎవరికో డబ్బులిచ్చి చాలా వరకు మోసపోయినట్టున్నారు. అతన్ని వీలైనంత తొందరగా లైవ్ లో మీ ముందుకు తీసుకొస్తాం. బీబీసీ న్యూస్ రిపోర్టర్ నావెల్ నిసార్. వెల్కమ్ టు భీమదేవరపల్లి గీతా లాడ్జ్. గురువుగారు, మీ మీద ఉన్న నమ్మకంతో ఊళ్ళో అందరు పైసలు తీసుకొచ్చి పలానా లెక్క మీ చేతిలో పెట్టినా పని అవుతుంది కదా? సవ్వాలే లేదు. తాగరా. గురువుగారు అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, అలా నా 50,000 కూడా ఉన్నాయి. నా మీద నమ్మకం లేదారా నీకు? ఉంది ఉంది ఉంది. నీ అకౌంట్లో కూడా పడతాయిరా పిచ్చోడా. తాగు. గురువుగారు, ఆ జంపన్న నా అకౌంట్లో పైసలు పడ్డాయని నేను ఇట్లా చెప్పగానే అట్లా గద్దలే కదకొచ్చారు మీరు. మరి దానిలోకి నాకేమన్నా కొంచెం ఇయ్యరాదురి. చల్, ఎవడన్నా పైసలు ఇస్తారా? ఎవరిని నాడు సంపాదించుకోవాలా, వాళ్ళ తెలుగు తోటి నువ్వు పెంచుకోవాలా. నీకు కావాలంటే చెప్పు, నా తెలివి ఎంత ఇస్తా. సంపాదించుకో. సవ్వాలే లేదు. అన్నట్టు గురుగారు, ఆ జంపనవాడు ఊరంతా మొత్తం మీకోసం వెతుకుతా అన్నాడ. నాకు ఫోన్లో ఏదో ఫోన్లు కొడతాడు. ఇంకా దొరుకుతాను రావడానికి నేను. ఇంకా 4 రోజులు అయిందనుకో వీడికే దొరక. అంటావా మామ, అంటావా మామ. అరే ఊపిరా. ఊపుతా. వీడు ఇంకా నన్ను నమ్ముతున్నాడంటే గురువుగారు మీద నాకు ఇంకా నమ్మకం పెరిగిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మన సొంటలకు డోకనే లేదు. సమ్మక్క డబ్బులు తీసుకొని మోసం చేసిందా, ఖర్చు పెట్టేసిందా, అసలు ఏం చేసింది? వాళ్ళూర్లో ఉన్న ఈ జనాలను అడిగి తెలుసుకుందాం. సమ్మక్క అకౌంట్లో కేంద్రం వేసిన పైసల్ని తన కొడుకు ఖర్చు చేయడం తప్పు. నేను ఎప్పుడూ వాళ్ళని వెనకేసుకురాను. ఆ పైసల్ని ఎలా తీసుకురాబట్టాలో ఆ బ్యాంక్ వాళ్ళకి బాగా తెలుసు. సమ్మక్క జంపన్న నిజంగానే బ్యాంక్ వాళ్ళని మోసం చేశారా? అస్సలు కాదండి. వాడు జంపన్న చాలా మంచోడు. పక్కోళ్ళ పైసలు వాడుకునే రకంగానే కాదు వాడు. వాళ్ళు మాత్రం మంచోళ్ళే. ఊళ్ళే కూలీనాలి పని చేసుకొని బతుకుతారు వాళ్ళు. చూశారు కదండి సమ్మక్క జంపన్నల గురించి. జంపన్న డబ్బులు ఖర్చు పెట్టేశాడు, కానీ బ్యాంక్ వాళ్ళు పే చేయాలంటున్నారు. V6 న్యూస్ తెలంగాణ. హెచ్ఎం టీవీనే చూస్తూనే ఉండండి. మీ TV9. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భీమదేవరపల్లి బ్రాంచ్ ఉదంతం గురించి చర్చించడానికి ఆన్లైన్లో ఈ విషయంకి ఒక సమగ్ర పరిష్కారాన్ని, ఒక సూచన చేయడం కోసం జేడి లక్ష్మీనారాయణ గారు, అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. సో ఈ విషయానికి ఒక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఉచితాలు ఉచితమేనా? ఎందుకంటే ఈ ఉచితాల వల్ల నిజంగా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా లేదా?